ఇప్పుడు క్రిస్టియన్స్ ఏమో బైబుల్స్ చదువుతారు, ముస్లిమ్స్ ఏమో వాళ్ళకి సంబంధించినవి చదువుతారు. అంటే వాళ్ళ పరంగా వాళ్ళకి ఎవరిది ఏ మతానికి సంబంధించిన ఆ మతానికి సంబంధించిన మా దేవుడే ఉన్నాడు అనే దాంట్లో అందరూ ఉంటున్నారు కదా. మరి అసలు ఏంటి అనేది తెలుస్తలేదు. మరి ఏ దేవుడు ఉన్నాడు అనేది క్లారిటీ లేదు ఎవరికి. ఓకే, అంటే వాళ్ళ దేవుడు వాళ్ళకు ఉన్నది అనటం ఓకే. ఇంకా వాళ్ళ నుంచి హాస్యాస్పదం ఏమిటంటే వాళ్ళ గురించి వేదాలలో చెప్పినాయని మాట్లాడుతారు. అంటే వేదంలో వాళ్ళు ఆరాధించేటువంటి దైవం గురించి చెప్పినారు అని మాట్లాడుతుంటేనే మాకు కాస్త నవ్వొస్తూ ఉంటుంది. ఎందుకు నవ్వొస్తూ ఉంటుందంటే మన సమయం చిన్న సమయం కాదండి. మన కాల పరిభ్రమణ చెప్తే ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు, క్యాలిక్యులేటర్ సరిపోవు. ఇప్పుడు మీకు విష్ణు పురాణ ఆధారితంగా అసలు మన కాల ప్రమాణాలు ఏంటివని మీకు చెప్తూ ఉంటాను. 15 నిమేషములు అంటే రెప్పపాటు కాలం. అట్లా 15 నిమేషములు ఒక కాష్ట అంటారు మన సనాతన ధర్మంలో. అట్లాంటి 30 కాష్టలు ఒక కళ, అట్లాంటి 30 కళలు ఒక ముహూర్తం, అట్లాంటి 30 ముహూర్తాలు ఒక పగలు ఒక రాత్రి అంటే ఒక రోజు. అట్లాంటి 30 రోజులు ఒక మాసం, 15 రోజులు శుక్లపక్షం, 15 రోజులు కృష్ణపక్షం. అట్లాంటి 12 మాసాలు ఒక సంవత్సరం. దాంట్లోనే 2 అయనాలు వస్తాయి, ఉత్తరాయణం దక్షిణాయనం. ఇది సంవత్సరాంతం వరకు మన యొక్క కాలమానం, మనుష్య కాలమానం అనమాట. ఒక సంవత్సరం వరకు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. మరి దేవకాలమానం ఏమిటి అంటే ఒక 100 సంవత్సరాల ఒక 100 మనుష్య సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు ఒక దేవదినం. అంటే మన 100 సంవత్సరాలు అయితే వాళ్ళకు ఒక్క రోజు అనమాట, ఇంద్రాది దేవతలందరికీ కూడా ఒక్క రోజు. అట్లా 36,000 సంవత్సరాలు అయితే వాళ్ళకి 100 సంవత్సరాలు శతాయుష్ వాళ్ళకి, అంతే కదా. ఇప్పుడు మనకు 365 రోజులు వాళ్ళకు ఒక రోజు అన్నప్పుడు మన 100 సంవత్సరాలు వాళ్ళకు ఒక రోజు అన్నప్పుడు వాళ్ళకి 36,000 సంవత్సరాలు వాళ్ళకి 36,000 సంవత్సరాలు వాళ్ళకి 100 ఇయర్స్ అనమాట. అప్పుడే ఇంద్రుడు మారుతాడు. ఓకేనా. ఇప్పుడు మన యుగాలు చూసుకుంటే కనుక 17,28,000 సప్తదశ కృతయుగే జాతే అంటే 17,28,000 సంవత్సరాలు వచ్చేసి మనకి కృతయుగం. తర్వాత 12,000 త్రేతాయుగే యాతే అంటే 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. 28 కృతయుగం అయిపోయింది కదా. 64,000 8,00,000 ద్వాపరయుగే యాతే అంటే 8,64,000 సంవత్సరాలు మనకి ద్వాపరయుగం. మనకి 32,000 చతుర్లక్షాబ్దే కలియుగే అంటే 4,32,000 సంవత్సరాలు కలియుగం. ఓకేనా. ఇవన్నీ గుణిస్తే మనకి ఎంత వస్తాయి అంటే 43,20,000 సంవత్సరాలు వస్తాయి. ఇదంతా కూడా ఒక మహాయుగం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కలిస్తే ఒక మహాయుగం. అట్లాంటి ఒక 71 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం. ఓకేనా. అట్లాంటిది 70 అంటే 71 సార్లు 4 యుగాలు అయిపోవాలి, అప్పుడే మనకి మన్వంతరం మారుతుంది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? వైవస్వత మన్వంతరం, ఇది 7వ మన్వంతరం. అంటే ఎన్నిసార్లు గడిచిపోయింది వైవస్వత మన్వంతరం రావడానికి? ఈ 4 యుగాలన్నీ కూడా ఎన్నోసార్లు గడిచిపోయినాయి. తర్వాత కల్పం కూడా ఉంది మనకు లెక్క. ఇట్లాంటి 1000 మహాయుగాలు ఒక కల్పం. 71 మహాయుగాలేమో మన్వంతరము, 1000 మహాయుగాలేమో కల్పం అన్నమాట. అంటే ఒక్కసారి 14 మన్వంతరాలన్నీ కూడా పూర్తయితే మనకు ఒక కల్పం. అంటే ఇప్పుడు మనం పంచమే శ్వేతవరాహ కల్పేలో ఉన్నాం. మనం శ్వేతవరాహ కల్ప సంకల్పంలో మీకు అర్థమవుతుంది. ద్వితీయ పరార్థే శ్వేతవరాకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండ. మా సంకల్పంలోనే ఇంత విషయం ఉంది. ఇంకా వేదాలలో దాకా ఏదైనా సంకల్పం చెప్తే ఆ ద్వితీయ పరార్థం అనేటువంటి దానికి నేను చెప్తాను. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఎంత తీసుకోవాలి ఇప్పుడు అంటే 1000 మహాయుగాలు ఒక కల్పము, 71 మహాయుగాలు ఒక మన్వంతరం. ఇక్కడ వరకు లెక్క అయిపోయింది కదా. మరి బ్రహ్మకు ఒక రోజు అంటే ఎంత? ఒక రోజు అంటే బ్రహ్మకు ఒక రోజు అంటే ఈ మహాయుగాలన్నీ కలిస్తే ఒక పగలు.
ఒకసారి కలిస్తే ఒక పగలు ఈ మహాయుగం ఒకసారి కలిస్తే ఒక పగలు, ఈ మహాయుగం మళ్ళీ ఒకసారి కలిస్తే ఒక రాత్రి. అంటే 43,20,000 ఇంటూ 2 86,40,000 సంవత్సరాలు ఆయనకు ఒక రోజు. చూడండి, అట్లాంటిది 86,40,000 ఇంటూ 360 వేయాలి. అంటే ఆయనకు సంవత్సరం కావాలంటే ఎన్ని రోజులు కావాలి అంటే 315 కోట్ల 36 లక్షల సంవత్సరాలు ఆయనకి ఒక ఇయర్. మరి ఆయనకు 100 సంవత్సరాలు కావాలంటే ఏంటిది? అప్పుడు 31,536,000 కోట్ల సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ ఆయుష్. అంటే ఆయనకు 100 సంవత్సరాలు కావాలంటే ఇన్ని సంవత్సరాలు కావాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ద్వితీయ పరార్థే, అంటే రెండో అపరార్థంలో ఉన్నాం. అంటే 50 years కంప్లీట్ అయిపోయినాయి ఆయనకి. 51 yearలో మనం ఉన్నాం. ఓకేనా? అంటే ఎన్ని సంవత్సరాలు గడిచినట్టు ఇప్పటి వరకు అంటే 31,536,000 కోట్ల సంవత్సరాలలో మనం ఆల్రెడీ 17,768 కోట్ల సంవత్సరాలను ఆల్రెడీ గడిపేశాం. ఇంకా 17,768 కోట్ల సంవత్సరాలు ఉన్నాయి. 50 years అంటే 50 years అంటే అంతే కదా, అవునా? కాబట్టి ఇన్ని సంవత్సరాలలో మనకి ఈ మహాయుగాలు ఎన్నిసార్లు గడిచినాయి తెలుసా మీకు? మన్వంతరాలు 5 సార్లు గడిచినాయి. అంటే మనము దానికి సంఖ్య కూడా లేదండి, యుగాలు ఎన్నిసార్లు గడిచిపోయినాయి అనేటువంటిది. ఈ కలియుగంలో కూడా మనం ఇప్పుడు 28వ కలియుగంలో ఉన్నాము అని మనకి విష్ణు పురాణంలో ఉంది. అంటే 28వ కలియుగం అంటే 27 సార్లు 4 యుగాలు గడిచిపోయినాయి. మనం 28వ సారిలో ఉన్నాం. ఇప్పుడు మనవంతరం గడవాలంటే 71 కావాలి కదా, ఆ 71లో 28 సార్లు పూర్తయిపోయింది. అవునా? ఆ 28వ సారిలో మనం ఉన్నాం. ఇంత లెక్క మాకున్నది. దీంట్లో వీళ్ళెప్పుడు పుట్టినరు, వీళ్ళ కథ ఎప్పటిదండి? ఇతర ఈ 2 మతాలు ఉన్నాయి. క్రైస్తవ మతము, మనకి ఇస్లాం మతం 2 ఉన్నాయి. ఇస్లాం మతం ఏమో 1400 సంవత్సరాలు చరిత్ర ప్రకారంగా చూస్తే, క్రైస్తవ మతం 2000 సంవత్సరాలు. మనం ఎన్ని సంవత్సరాలు గడిచినాయి, ఎక్కడున్నాయి, వీళ్ళ గురించి వేదనలు ఎందుకు చెప్తారు? చిన్నగా ఆలోచన చేయాలి. వాళ్ళు కూడా చెప్పడానికన్నా కొంచెం ఆలోచన చేయాలి కదా. మనం ఎప్పటిది సనాతన ధర్మం 17,768 కోట్ల సంవత్సరాల పూర్వంది. మీరు 1400 2000 సంవత్సరాల పూర్వమే మీరున్నారు. మీ గురించి ఎందుకు చెప్తారు? మీరు కూడా అప్పుడు ఉంటే చెప్పొచ్చేమో వేదంలో, మీరు అప్పుడు లేరు కదా, ఎట్లా చెప్తారు వేదంలో? కాబట్టి ఇవన్నీ గమనించాలి. ఏదో మనం ప్రజలకి నూరిపోయటానికి ఏవి పడితే అవి చెప్పకూడదు. ఒక ధర్మం ఉంది, సమయం ఉంది, కాలక్రమం మనకుంది. అవన్నీ ఫాలో అయితేనే బాగుంటుంది.